హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము అన్నాడు. ఇక్కడ కొన్ని సంగతులు దేవుడు తన దాసుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. 11వ అధ్యాయం మొత్తం కూడా విశ్వాస వీరుల జాబితా ఉంది. 11వ అధ్యాయం మొత్తం విశ్వాసమును బట్టి ఎవరెవరు ఏమేం పొందుకున్నారు అని హేబెలు గురించి, హనోకు గురించి, నోవహు గురించి, అబ్రహాము గురించి, ఇస్సాకు గురించి, యాకోబు గురించి, రాహబు గురించి, యోసేపు గురించి, మోషే గురించి, సంసోను గురించి, చాలామంది వ్యక్తుల పేర్లు, అలాగే క్రీస్తు కొరకు విశ్వాసమును బట్టి శ్రమ పొందినటువంటి వ్యక్తులు, అసలు వీళ్ళందరి జాబితా లిస్ట్ ఇచ్చేశాడు. వాళ్ళందరినీ గురించి చెప్పి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనం కూడా ఇలా ఉండాలి అని మొదలుపెట్టి మొదట చెప్పాడు ఏమిటంటే, ప్రతి భారమును, మనము కూడా ప్రతి భారమును అంటే భారం మోస్తుంటే ఆ మాట అంటున్నాడా, మోయకపోతే ఆ మాట అంటున్నాడా? అంటే మొత్తానికి అందరం ఎవరికి తగ్గ భారం వాళ్ళం మోస్తున్నాం. మనము కూడా ప్రతి భారమును అని 2వ మాట అన్నాడు. సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి 2 విడవాలన్నాడు. 1 ప్రతి భారము అంటే ఎవరెవరు ఏ విషయాలలో భారాన్ని భరిస్తున్నారో, భారాన్ని అనుభవిస్తున్నారో, భారంగా ఫీల్ అవుతున్నారో ఆ యావత్తు భారము, ప్రతి భారమును నువ్వు విడిచిపెట్టాలి. 2వది సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని కూడా విడిచిపెట్టాలి. కొన్ని చిక్కులు మనకు వస్తాయి, చాలా సులువుగా మనల్ని చిక్కుల్లో పడేస్తాయి. చాలా సులువుగా మనం చిక్కుల పాలు కావటానికి పాపము కారణం. సులువుగా చిక్కుల పెట్టు పాపమును విసర్జించేసాయి. పాపమును ఎప్పుడైతే అసహించుకొని విసర్జిస్తావో, దాని మీద జాలిపడి దానికి కొంచెం మనసులో చోటిచ్చి పోనీలే అనుకోకుండా దాన్ని కంప్లీట్గా ద్వేషించి విసర్జిస్తావో చాలా వరకు చిక్కుల్లోంచి బయటపడతావు అనే మాట చెప్పగానే చెబుతున్నాడు. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విసర్జించి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము అన్నాడు. ఫస్ట్ ఏం చెప్పాడు? చాలా సాక్ష్య సమూహం మనకుంది. విశ్వాస వీరులు గొప్ప గొప్ప కార్యాలు సాధించి జయించి శ్రేష్ఠ స్థానంలో ఉన్నారు అని భక్తులను గురించి మాట్లాడాడు. వాళ్ళందరినీ చూపిస్తూ మీరు కూడా ఇలా ఉండాలి, మనము కూడా అని చెప్పి ఆ తర్వాత చెప్తున్నాడు, భారాన్ని వదిలేయండి. ప్రతి భారము, అది ఈ భారమా ఆ భారమా అనేది ఏ భారం కూడా నీ మీద వద్దన్నాడు. ఇప్పుడు నాకు ఏ భారం లేదు అని ఒక్కళ్ళు కూడా చెప్పజాలం. మనం, నేను, మీరు, మనందరం కూడా ఏదో ఒక భారం కలిగే ఉన్నాం. ఎదిగొచ్చిన ఆడపిల్ల గుండెల మీద భారంగా ఉందండి, ఆ పిల్లకు తొందరగా పెళ్ళి అవ్వాలండి, ఆ భారం పోతే, ఆ బరువు బాధ్యత పోతే నాకు ప్రశాంతంగా ఉంటుందంట.
పెళ్ళి అయింది, సరే ప్రార్థన చేశాం, పెళ్ళి అయింది. పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ వచ్చి అమ్మాయికి ఎంతో 4 ఏళ్ళైనా పిల్లలు పుట్టలేదు, అది ఒక భారం అయిపోయింది, ఏదన్నా ఒక కాయ కాసేటట్టు ప్రార్థన చేయ అంట. పెళ్ళి అయిపోతే భారం పోయిద్దన్నా, మళ్ళీ భారం వేసుకొని వచ్చావు పిల్లలు లేరని. సరే పిల్లల కోసం ప్రార్థన చేసి ఒక 2-3 పిల్లలు పుట్టారు. ఆ బిడ్డ గొడ్రాలు అనే నెపం లేకుండా ఒక్క కాయ కాస్తే ఇక చాలయ్యా, నాకు బరువు పోయినట్టేనయ్యా, భారం పోయిద్ది అన్న. సరే ఒక్క కాయ కాదు, 4-5 కాయలు, 3 కాయలు 4 కాయలు కాసినాయి అనుకుందాం, లేదా 2-3 కాయలు కాసినాను అంటే ఏంటి, 2-3 పిల్లలు పుట్టారు అన్న. ఇక ఇంతటితో బరువు భారం పోయిందంటే మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చి పెద్ద మనవడికి బాగలేదు, రెండో వాడికి బాగలేదు, నువ్వు ప్రార్థన చేయాలంటది. ఇక ఈమె ముసలమ్మ అయిందాక, వాళ్ళు పెద్దోళ్ళు అయిందాక తడవకొచ్చి ఆ భారం నాకు చెబుతానే ఉంటుంది. అంటే జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఎక్కడ తీసేస్తారు భారం, ఎక్కడ పోతుంది భారం? మనిషి అంటూ ఉన్నప్పుడు ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి, ఏదో ఒకటి మన జీవితంలో ఎదురవుతానే ఉంటాయి. ఏ నరుడికి కూడా అసలు ఏ భారం లేని నరుడు అంటూ ఎవ్వడూ లేడు. దేవుని వాక్యంలో యేసయ్య చెప్పాడు మత్తయి 11లో, మత్తయి 11:28, ప్రయాసపడి భారము మోయిచున్న కొందరు జనులారా అన్నాడా, సమస్త అన్నాడా? సమస్త జనులారా, సమస్త జనులు అందరూ ఏదో ఒక భారాన్ని మోస్తానే ఉన్నారు. అక్కడ చెబుతున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగిస్తాను. మీ బరువులు నా దగ్గర దించేసి నా బరువు ఒకటి మోపుతాను, అది ఎత్తుకొని మోయండి అన్నాడు. అది విషయం. మీ బరువులన్నీ నా మీద మోపండి, మీ భారాలన్నీ నా మీద మోపండి. ఇక్కడ భారం అన్నాడు, అక్కడ కూడా భారమే అన్నాడు. ప్రయాసపడి బరువు మోయుచున్న అల్లా భారము మోయుచున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు భారం ఏం చేయమన్నాడు? నా మీద మోపు, విడిచిపెట్టు. ఇంకేం విడిచిపెట్టమంటావు? సులువుగా చిక్కుల్లో పడేసేటువంటి పాపం ఉంది, దాన్ని విడిచిపెట్టు. నువ్వు విడవాల్సినవి వదిలేశాను. ఏం చేయాలి? నిన్ను ఒక పందెరంగంలో ఉంచాను, ఆ పందెరంగంలో నువ్వు పరిగెత్తాలి. ఆ పాప భారం వదిలేయి, ఈ బ్రతుకు భారాన్ని వదిలేస్తే మరి ఎట్లా గడిసిద్ది ప్రభువా అంటే చెబుతున్నాడు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు. ఆ భారం ఈ భారం 2 భారాలు వదిలేసాయి, ఆయన వైపు చూడు. నీ ఎదుట నేను ఉంచిన పందెంలో ఓపికతో పరిగెత్తు, విశ్వాసాన్ని బట్టి జయ జీవితం పొందు, రేపు బహుమానం పొందు అని ఒక అద్భుతమైన పిలుపునిస్తున్నాడు ఇక్కడ. అది సింపుల్గా మనం చదువుకున్నటువంటి మూలవచనంలోని ఆంతర్యం. దానికి తర్వాత ఆయన కూడా తన ఎదుట ఉంచబడిన దాని విషయంలో అలానే ప్రయాసపడి సింహాసనం ఎక్కాడు. మీరు కూడా అలాగనే పోరాడాలి, ఎదిరించాలి, మీరు కూడా ఎక్కాలి అని అక్కడ మ్యాటర్ మొత్తం కూడా దాని మీనింగ్ అది. సరే, ఇప్పుడు ఇది మొత్తం వర్ణించడానికి మనకి సమయం అనుకూలంగా ఉండదు కాబట్టి ఒకే ఒక్క మాటని మీ ముందుకు తీసుకొచ్చి దాన్ని వర్ణించి ముగిస్తాను. యేసు ప్రభుని గురించి ఏమని అభివర్ణించాడు? విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడు. ఈ 2 మాటలు గుర్తుపెట్టుకోండి. విశ్వాసమునకు కర్త అంటే అసలు దాన్ని విషయంలో నాయకుడు అంటాడు, కింద పుట్టినోట్లో సేనాధిపతి అంటాడు. ఒక అర్థం తీసుకుంటే అసలు మనలో విశ్వాసాన్ని మొలిపించువాడని కూడా చెప్పుకోవచ్చు. దేవునికి స్తోత్రం. విశ్వాసానికి కర్త. నేను ఈ వ్యక్తి మీద విశ్వాసం ఉంచడానికి సరిపోయినవాడు, నేను ఈయన మీద నమ్మకం ఉంచడానికి విశ్వాసం ఉంచడానికి తగినవాడు, ఇతని బట్టి నాకు విశ్వాసం కలిగింది. స్తోత్రం.
ఈయనను బట్టి నాకు విశ్వాసం కలిగింది. ఏ ఏ విషయాల్లో కలిగింది? నా బ్రతుకులో ఈయన నాకు నమ్మకమైన సహాయకుడని, ఆయన ప్రేమను బట్టి, ఆయన నా విషయంలో స్పందిస్తున్న తీరును బట్టి నాకు విశ్వాసం కలిగింది. ఆయన మాటను వినుటను బట్టి నాకు విశ్వాసం కలిగింది. ఆయన కార్యాలు నా జీవితంలో అనుభవించడాన్ని బట్టి నాకు విశ్వాసం కలిగింది. బ్రతుకులో చాలినవాడు రేపు ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా నిత్యత్వ పర్యంతం నాకు సమాధానం చెప్పగల ఏకైక వ్యక్తి, అక్కడ కూడా నాకు చాలినవాడు. ఆయనను బట్టి నాకు బహు ధైర్యం ఉన్నది, విశ్వాసం ఉన్నది. నీ కృపయే, ఇది నీ కృపయే, ఇన్నాళ్ళుగా నన్ను ఇలలో కాపాడినది. బహుశ్రేష్టమైన ఈవులెన్నో దయచేసినది. నీ దివ్య సన్నిధిలో నన్ను చేర్చినది. ఈ లోక బంధాలన్నీ మరిపించినది. నీ కృపయే, ఇది నీ కృపయే, ఇన్నాళ్ళుగా నన్ను ఇలలో కాపాడినది. బహుశ్రేష్టమైన ఈవులెన్నో దయచేసినది. నీ దివ్య సన్నిధిలో నన్ను చేర్చినది. ఈ లోక బంధాలన్నీ మరిపించినది. నీ కృపయే, ఇది నీ కృపయే. పక్షిరాజువై నీ రెక్కలపై మోసి అందని శిఖరాలు ఎక్కించితివి. పక్షిరాజువై నీ రెక్కలపై మోసి అందని శిఖరాలు ఎక్కించితివి. నా కన్నీటిని నీ పాత్రలో దాచి, నా కన్నీటిని నీ పాత్రలో దాచి, ఎడారిలోన సెలయేరు పుట్టించినది. ఎడారిలోన సెలయేరు పుట్టించినది.
కన్న తండ్రివై నీ హక్కున నన్ను చేర్చి ఎన్నో అపాయాలు తప్పించితివే. కన్న తండ్రివై నీ హక్కున నన్ను చేర్చి ఎన్నో అపాయాలు తప్పించితివి. శ్రమల సంద్రంలోన వ్యాధి బాధలలోన, శ్రమల సంద్రంలోన వ్యాధి బాధలలోన నీ నామమే ఊపిరై బ్రతికించినది. నీ నామమే ఊపిరై బ్రతికించినది. నీ కృపయే, ఇది నీ కృపయే ఇన్నాళ్ళుగా నన్ను ఇలలో కాపాడినది. బహుశ్రేష్టమైన ఈవులెన్నో దయచేసినది. నీ దివ్య సన్నిధిలో నన్ను చేర్చినది. ఈ లోక బంధాలన్నీ మరిపించినది. నీ కృపయే, ఇది నీ కృపయే ఇన్నాళ్ళుగా నన్ను ఇలలో కాపాడినది. బహుశ్రేష్టమైన ఈవులెన్నో దయచేసినది. నీ దివ్య సన్నిధిలో నన్ను చేర్చినది. ఈ లోక బంధాలన్నీ మరిపించినది. నీ కృపయే, ఇది నీ కృపయే.